ఇది జనం న్యూస్. ఒంగోలు ప్రజల నిజమైన స్వరం. తాజా వార్తలు, విశ్వసనీయ సమాచారం కేవలం మీకోసం. జనం న్యూస్ ఒంగోలు. ఎన్టీఆర్ వర్ధంతి సంక్రాంతి సంబరాల్లో భాగంగా మైనంపాడు తెలుగు యువత ఆళ్ల అవినాష్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటును నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా మైనంపాడులోని డైట్ కళాశాల మైదానం నందు గురువారం ఉదయం జిల్లా స్థాయి టెన్నిస్ బాల్ క్రికెట్ టోర్నమెంటును ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ మండల అధ్యక్షులు మద్దినేని హరిబాబు, రాష్ట్ర కార్యదర్శి అడక స్వాములు, మండల వర్కింగ్ ప్రెసిడెంట్ అబ్బూరి శ్రీనివాసరావు, ప్రధాన కార్యదర్శి రావులపల్లి సురేష్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఆళ్ల రంగయ్య, సంతనూతలపాడు ఎంపీడీఓ సురేష్, ఎంఆర్ఓ నారాయణరెడ్డి, ఎస్ఐ అజయ్, డైట్ కాలేజ్ ప్రిన్సిపల్ సామ సుబ్బారావు పాల్గొని క్రీడాకారులను పరిచయం చేసుకుని క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా తెలుగు యువత ఆధ్వర్యంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం అభినందనీయమని నిర్వాహకులను కొనియాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు నలమోతు శ్రీను, బొడ్డపాటి చంద్రశేఖర్, పాతూరి రాంబాబు, నల్లూరి గోపి, సిహెచ్ శ్రీను, సుబ్బారెడ్డి, రామకృష్ణారెడ్డి, కట్ట సుబ్బారావు, బొడ్డపాటి రమణారావు, నల్లమోతు శ్రీను, వైస్ ప్రెసిడెంట్ గుండవరపు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
సార్ వెనక్కి అడ్వాన్స్ సార్ కొంచెం వెనక్కి జరగండి సార్ బాబా ఇదా ఆల్ ద వెరీ బెస్ట్. ఓకే Nangamukkapalem and elected. Batting. అందరికీ నమస్కారం. ఈరోజు సంతనూతలపాడు మండలం మైనంపాడు గ్రామంలో తెలుగు యువత ఆధ్వర్యంలో జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ జరుగుతుంది. ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఈ రోజు నుంచి వర్ధంతి దాకా జరుగుతాయి. వర్ధంతి రోజు గెలుపొందిన వాళ్ళకి 1, 2, 3 ప్రైజులు ఇవ్వబడతాయి. ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ గారు, మాస్టర్లు, స్వాములు గారు, డ్రిల్ మాస్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు అందరూ హాజరైనందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా పేరు అడకా స్వాములు, రాష్ట్ర కార్యదర్శి అబ్జర్వర్ కొండేపి. ఈనాడు మైనంపాడు గ్రామంలో డైట్ కాలేజీ పేరెడ్ గ్రౌండ్లో మన మైనంపాడు తెలుగు యువత అవినాష్ ఆధ్వర్యంలో క్రికెట్ మ్యాచ్ ఎన్టీఆర్ 18/1/2026 వర్ధంతి సందర్భంగా ఇక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమం. ఆ కార్యక్రమం ఈ రోజు నుంచి ఇక్కడ ప్రారంభించబడుతుంది. ఈ కార్యక్రమంలో పార్టీ మల్లాజీ హరిబాబు గారు, తహసీల్దార్ గారు, ప్రిన్సిపాల్ సుబ్బారావు గారు, గ్రామ పార్టీ ప్రెసిడెంటు రంగయ్య గారు,
సెక్రటరీ సురేష్ గారు తదితర తెలుగుదేశం నాయకులందరూ కూడా హాజరై ఉన్నారు. ఈ కార్యక్రమం దిగ్విజయంగా జరుగుతున్నందుకు అందరికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. డైట్ మైనంపాడు క్యాంపస్లో సంక్రాంతి సంబరాలను పురస్కరించుకొని మైనంపాడు యూత్ ఒక మంచి కార్యక్రమాన్ని క్రికెట్ టోర్నమెంట్ జరపటం చాలా ఆనందంగా ఉంది. ఆటలు అనేటువంటివి గ్రామంలో ఉన్నటువంటి యువత యువకుల్లో ఆనందాన్ని మరియు సహృద్భావ వాతావరణాన్ని పెంపొందిస్తాయనేటువంటిది మనందరికీ తెలిసిందే. వీటిలో కేవలం ఆటలతో పాటుగా జీవన నైపుణ్యాలు కూడా పెరిగి తద్వారా మంచి కోఆర్డినేషన్ నేచర్ డెవలప్ అవుతుందని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ మా స్టూడెంట్స్ కాబోయేటువంటి టీచర్లు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తున్నారని తెలియజేయడానికి ఆనందిస్తున్నాను. థ్యాంక్ యూ.